ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పేద రంగస్థల కళాకారులకు సహాయం చేస్తారని ఒక పబ్లిసిటీ అన్ని ఛానల్ ద్వారా ఇవ్వడం జరిగింది. కళాకారులకు కులమతాలు, ప్రాంతీయ భేదాలు, ఇటువంటి ఎల్లలు అనేటివి ఏవి లేవు. నెల భత్యమన్నా ఉంటుంది, ఒక 5,000 సహాయం చేస్తే అని చాలా బాగా రచించారు ఆయన దాదాపు చిన్నయ్య సారు. ఆ పక్కి వేరే అది ఈ పాట ముందు పోతూ పోతూ గురుదేవా 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 భవభయహర గురుదేవా ప్రార్థింతునయా మహనీయ, నిన్ను ప్రార్థింతునయా మహనీయ. భవభయహర గురుదేవా ప్రార్థింతునయా మహనీయ, నిన్ను ప్రార్థింతునయా మహనీయ. నీవే దిక్కని చెంతకు చేరగా, నీవే దిక్కని చెంతకు చేరగా దీవెనలిచ్చెడు మునినేత. పాపములన్నిటి తాపములన్నిటి పారద్రోలెదవు వరదాత. భవభయహర గురుదేవా ప్రార్థింతునయా మహనీయ, నిన్ను ప్రార్థింతునయా మహనీయ. సిద్ధావోరి సిద్ధారమ్మని శిష్యావోరి సిద్ధారమ్మని చేరదీసి నన్ను కడుదయతో అంధకారమును దూరము చేసి ఆత్మజ్ఞానము నొసగితివే. భవభయహర గురుదేవా ప్రార్థింతునయా మహనీయ, నిన్ను ప్రార్థింతునయా మహనీయ. జీవ సమాధికి సిద్ధమైన, జీవ సమాధికి సిద్ధమైన మా శ్రీ గురునాజ్ఞను తలదాల్చి అరిగెదనే బనగాని పల్లెకు పిరులను తెచ్చెద పూజలకు. భవభయహర గురుదేవా ప్రార్థింతునయా మహనీయ, నిన్ను ప్రార్థింతునయా మహనీయ. చాలా సంతోషం సార్. మరి మేము ఊహించింది ఈ మహబూబ్ లాల్ గారి రచనలో ఉన్నటువంటి పాటలు అనుకున్నాము, కానీ మీరు పాత ఎవరు సార్ ఈ దీనికి రచయిత? దాదన చిన్నయ్య గారు. దాదల చిన్నయ్య గారు. దాదన చిన్నయ్య గారు వారి రచనలో ఇట్లాంటి పాటలు ఉన్నాయని మాకు ఇప్పుడే తెలుస్తుంది. ఓకే సార్, చాలా సంతోషం. మరి మీరు అర్జునుని పాత్ర పాన్ సింగ్ 3 సార్లు మీ రైల్వే డిపార్ట్మెంట్ లో జోనల్ స్థాయిలో, అవునవును, ఒక మంచి కళాకారుడిగా ప్రైజ్ తెచ్చుకున్నారు కదా. వీటన్నిటికీ మీకు సంగీత సహకారం ఎవరు అందించినారు? సంగీత సహకారం అందించినటువంటి వారు మాకు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గురు శిష్యుల నాటకం వరకు మాస్టర్ శ్రీరాములు గారు, నాకు అర్జునుని పాత్ర, ఇక కర్ణరాశ్రమ కర్ణుని పాత్ర, భవానీ పాత్ర, సాంఘిక పాత్ర, ఇవి
నేను ఎవరి దర్శకత్వం నేర్చుకున్నా అంటే ఆయన గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ మార్కండేయులు సార్ గారు నాకు నేర్పించారు ఈ పద్యాలను మా గురువు గారు అయినటువంటి మహాకవి ఆయన వద్ద ఈ పద్యం చెప్పే విధానము, వాటి భావము, అర్థాలు ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేను చెప్పి అర్థాలు తెలుసుకొని భావయుక్తంగా పాడడం నేర్చుకున్నాను. అందువలనే ఇంత విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణం. చాలా సంతోషం. మరి మీరు మీ మాటల వల్ల నాకు తెలిసింది ఏమంటే సిద్ధయ్య పాత్ర, కన్నరహాస్యము, కర్ణుడు, భవానీ పాత్ర, అర్జునుడు, నంది తిమ్మన పాత్ర భువన విజయం నాటకంలో మేము పరంధామ అన్న గారు సహస్ర గంట కవి ఆయన దర్శకత్వంలోనే అద్భుతంగా 2 సార్లు ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు పంచశతాబ్ది ఉత్సవాల సందర్భంగా కృష్ణదేవరాయల పంచశతాబ్ది లలిత కళా పరిషత్ అనంతపూర్ లో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన కలెక్టర్ గారు అందరూ ఎంతో మెచ్చుకొని మాకు ఆయన ఆ మొమెంటోలు ఇవ్వడం కూడా జరిగింది. మరి మీరు మొమెంటోలు తీసుకున్నారు, ఎంతో పేరు తెచ్చుకున్నారు. మీరు కేవలం కళాకారునిగానే కాకుండా కళాకారుల బాధలను కల్లారా చూసినటువంటి, కన్నీరు కార్చుకున్నటువంటి, చెల్లించినటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా కళాకారులకి దాదాపుగా 300 మంది కదా సార్, 300 మందికి ఆర్థిక సహకారం చేసినారని విన్నాం. మరి ఎందుకు అలాంటి సేవ చేయాల్సింది వచ్చింది? మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటారు మీకు? ఫస్ట్ ఆలోచన రావడానికి ముఖ్య కారణము ఏమి లేదు. నేను ఒక కళాకారునిగా, రంగస్థల కళాకారునిగా ఎన్నో ప్రదర్శనలకు నేను సందర్శించడానికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు, పేద కళాకారులు ముఖ్యంగా దేవుడు మంచి కళని ఇచ్చాడు. వాళ్ళకు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు రాణించలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళకు నా వంతు చేతనే సహాయం సహకరించాలి. ఒక నెల భత్యముకు నేను వాళ్ళకి సహాయం చేయగలిగితే ఒక 5,000 వాళ్ళు ఎక్కడైనా అవకాశాలు వచ్చినప్పుడు ఇంటి దిగులు లేకుండా బయట పోయి ప్రదర్శనలు ఇచ్చి ఎంతో వచ్చినటువంటిది తెచ్చుకుంటారు పారితోషికము అనే ఉద్దేశంతో నాకు దేవుడు ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చాడు. రిటైర్ అయినాక నేను అప్పు తీర్చగలను, అప్పు చేసేనని ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే నాకు కూడా అనిపించింది ఏమంటే, మనము కళాసేవను ప్రారంభిస్తే మిగతా వాళ్ళు మనతో చూసి కొంచెం స్పందిస్తారు. అవును సార్. స్పందించు, సాయం అందించు అన్నట్లుగా అనేటటువంటి భావంతో మీరు చేసినారనిపిస్తుంది. నిజమేనంటారా? అది ఒకటి ప్రేరణ అనేది సార్, ఇన్స్పిరేషన్. ఎవరితోనో ఒకరితో మొదలు కావాలా? తప్పకుండా. ఇప్పుడు నాలాంటి వాడే అప్పు చేసి ఇతని కళాభిమానంతో ఇంతమంది పేద కళాకారులను ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేస్తున్నాడంటే దేవుడు సిరి సంపదలు అన్ని ఇచ్చినాడు మాకు. మరి మేమెందుకు మా వంతు మేము సహాయం చేయకూడదు అనే ప్రేరణ కలగాలి అనే ఉద్దేశమే తప్ప నేనేదో పబ్లిసిటీ కోసమనో లేదంటే గొప్పలు నాకు వాళ్ళ నుంచి లబ్ధి పొందగలను అనే గాని అటువంటి లాభాపేక్ష ఏమాత్రం లేదు. చాలా సంతోషం సార్. అలాగే మీరు ఇంత ఖర్చు చేయడానికి మీ ఇల్లాలైనటువంటి మేడం గారు మీకు ఎలా సహకారం అందించారు? తప్పకుండా సార్, చెప్పవలసిందే. ఇది ఈ రోజుల్లో ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి మా శ్రీమతి గారు, వాళ్ళ ఫాదర్ అప్పటికే తహసీల్దార్ గారు, రాయల్ ఫ్యామిలీ వాళ్ళది. మాకు ఏమి లేకుండా మా కుటుంబము బ్యాక్గ్రౌండ్ మంచి కుటుంబం అనే కేవలం దాంతో నా ఉద్యోగాన్ని ఒక్కటే చూశారు. చూడకుండా మంచి కుటుంబం, మంచివాడు అని ఆమెను నాకు ఇవ్వడం జరిగింది. ఆ భార్య పేరు ఎల్ విజయ. నిజంగా 29 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి. 29 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాకు అడ్డు చెప్పింది లేదు. నేను ఏ మంచి పని చేసినా అడుగుతుంది, ఏం చేస్తున్నావు అని. ఈ రకంగా చేస్తున్నట్టే మరి ఎట్లా డబ్బు అంటే ఎట్లా చేస్తానులే అంటే సరే, ఏమి ఆలోచన చేయదు, ముందుకు ప్రొసీడ్ అన్నట్టు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో భర్తలు ఖర్చు పెడుతూ ఉంటే కనీసం భర్త శాలరీ ఎంత వస్తుంది అని అడగని వాళ్ళు ఉండరు అన్ని ఏళ్లలో.
నా భార్య ఈ రోజుకు నా శాలరీ రిటైర్ అయినాను మొన్న, ఈ రోజుకు నీ శాలరీ ఎంత వస్తుందనే మచ్చుకైనా అడగలేదు. ఇంతకన్నా ఉంటారా ఈ కాలము? నా శాలరీ ఎంత వస్తుంది నీకు, నైబర్స్ పక్కింటి వాళ్ళు ఎవరైనా అన్నకు లేదా సార్కు 1 లక్ష రూపాయలు వస్తుంది కాక అంటే వస్తుంటది 1 లక్ష రూపాయలు వస్తుంటది, 1,20,000 1,50,000 వస్తుంటారని అంతవరకు వస్తుంటది అంతే తప్ప. అవును నన్ను ఇట్లా అడిగినారు ఎంత వస్తుంది నీ శాలరీ ఎంత అని గాని, నేను శాలరీ డ్రా చేస్తే ఎంత ఉంది అని గాని అడిగిందే లేదు. ఆమె సహకారం అత్యంత సహకారం సార్. నేను ఏ టైంకి ఇంటికి పోయినా అంటే ఏ టైం కంటే డ్రామాలు చూసి లేట్ గా పోయినా వెంటనే తలుపు తీస్తుంది, ఏమి ఎక్కడ పోయినా డ్రామా ఉండిందిలే అంటే రైట్ మొహంగా అడుక్కుంటూనే భోజనం పెడుతుంది, తిన్నంత వరకు కూర్చొని సరే అని. ఏమి ఇంత లేటు, ఎక్కడ పోతావు, ఎందుకు పోతావు ప్రశ్నించదు. ఆ సంతోషమే తన సంతోషం మారి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా అమ్మ ఆశీర్వాదము, మా చెల్లెలు ముఖ్యంగా సులోచన, సులోచన మాకు పెద్ద చెల్లెలు కుమారి, ఆమె చనిపోయింది. మా రెండవ చెల్లెలు అన్మ్యారీడ్. సులోచన నా కోసం చేయని పూజలు ఉండవు సార్. అసలు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి పూజ అంటే ఇంకా అసలు ఎన్వి మానేస్తుంది. కొన్ని నెలల పాటు వస్తూ ఉంటాయి, మాఘమాసము, కార్తీక మాసము, శ్రావణమా ఇట్లా. అంత సిస్టమేటిక్ గా ఉపవాసాలు ఉండి మా అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలా, మా అన్న కష్టాలు తీరిపోవాలా, నలుగురికి సహాయపడేటట్లు అని మా చెల్లెల పూజా ఫలము, మా అమ్మ ఆశీర్వాదము, నా భార్య గుణగణాలు, నా తమ్ముళ్ళ సహకారం, అందరు ఎవరు నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు సార్. ముఖ్యంగా అది నా మరదళ్ళు గాని, నా తమ్ముళ్ళు గాని, మా అమ్మ చెల్లెలు, మా అమ్మ చెల్లెలు వీళ్ళు సలహా ఇస్తారు, ఎందుకురా ఇంత చేస్తున్నావు, ఎంతో కొంత చెయ్యి మళ్ళా అంటారు. గాని నేను నిర్ణయం తీసుకున్నానంటే అడ్డు చెప్పాను. ఇంకా ఇంతకన్నా మించిన సహకారం ఏం కావాలి? కుటుంబ సభ్యుల సహకారం, మా అమ్మ సహకారం గాని, మా చెల్లెలు సహకారం, పూజా ఫలము, మా భార్య, ఇంకా ఇటువంటి శ్రేయోభిలాషులు అందరి ఆశీర్వాదం సహకారం వల్లనే నేను చేయగలిగాను సార్. దైవ బలము నాకు ఉంది అనిపించింది. ఇవన్నీ నెరవేరాలంటే దైవ బలం అనేది ఉండాలి. చేతిలో ఏమి లేకుండా వాగ్దానం చేయడం, వాగ్దానం అంతా చేస్తారు, నెరవేర్చేది ఆ నెరవేర్చడానికి వీళ్ళందరి సహకారం ఆశీర్వాదమే నేను నెరవేర్చడానికి ముఖ్య కారణం. ఎక్కడ పోషింపబడతాయో ఆ ప్రాంతం అంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి నా గాఢ విశ్వాసం. అందుకనే నేను రిటైర్ అయ్యాను సార్. ఇప్పుడు నేను ఈ కళల కోసం నా జీవితాన్ని ప్రత్యేక కళల కోసమే అంకితం చేయాలనుకున్నాను. కళాకారులను ఇంకా ప్రోత్సహిస్తూ నాకు ఇచ్చినటువంటి కళను ఇంకా ప్రదర్శనలు ఇస్తూ, ఈ అన్నిటికంటే మానసిక బాధలు అనేటువంటి భయంకరమైనటువంటి ఆర్థిక బాధలు కావచ్చు, ఎంత ఆర్థిక సంపదలు ఉన్నా మానసిక ఆనందం అనేది ముఖ్యం. ఈ మానసిక ఆనందం అనేది ఒక కళాకారుని వల్లే దక్కుతుంది, ఇంకెక్కడ దక్కదు. కళల నుంచే నీవు ఎటువంటి చెడు ఆలోచనలు, ఏ రకమైన బాధకరమైన ఆలోచనలు ఉన్నా ఈ కళాకారుడు ప్రదర్శించినంత సేపు ఆ ప్రదర్శన తిలకించేటంత వరకు కూడా ఈ ఆలోచనలు దరిదాపులకు కూడా రావు, వేరే రిఫ్లెక్ట్ అవుతుంటాయి అంతే, అవి లోపలికి రాలేవు. అట్లా మైమరిపించి ఆనందపరిచి ఆ మైండ్ లో ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ దుష్ట ఆలోచనలు పటాపంచలు చేయగలిగిన శక్తి ఒక కళాకారునికే ఉంది. 10 మందిని ఆదరించగలి, 10 మంది పోయేవాడిని కూడా నిలబెట్టి ఆకర్షించి వారిని మానసిక ఆనందం పంచగలిగిన వాడు ఏకైక కళాకారుడే. అందుకని నేను ఈ కళారంగాన్ని ఎన్నుకున్నాను. ఉపాధ్యాయునిగా అయితే నేను చాలా ఏ రిమార్క్ లేకుండా 31 సంవత్సరాల్లో పిల్లలు మెప్పు పొందాను. ముఖ్యంగా నాకు పిల్లలు లేరు సార్. దేవుడు ఇది నాకు ఈ jన్మలో ఒక అదృష్టంగానే భావించాను, బాధపడలేదు. నేను ఈ సేవ చేయలేను, నాకు పిల్లలు ఉంటే స్వార్థం ఏర్పడుతుంది. కాబట్టి అరిషడ్వర్గాలను జయించిన వాడు అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములను జయించిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. వాటిని అదుపులో పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, త్యజించిన వాళ్ళు ఒక్క దైవం.
ఆ సూపర్ న్యాచురల్ పవర్, ఒక శక్తి, అద్వైతమైన శక్తికి తప్ప ఎవరికి లేదు. కొన్ని ఒక్కటి రెండు అదుపులో పెట్టిన వాళ్ళు గొప్ప మహానుభావులుగా చలామణి అవుతూ ఉంటారు, అంతే తప్ప త్యజించిన వాళ్ళు ఎవరు లేరు. కళాకారునికే ఆ శక్తి ఉంది, అందరినీ ఆకర్షించగల ఒక్క గొప్ప శక్తి కలిగిన వాడు కళాకారుడే. అందుకే ఈ కళారంగాన్నే నేను ఎన్నుకున్నాను. కళాకారులకు కులమతాలు, ప్రాంతీయ భేదాలు, ఇటువంటి ఎల్లలు అనేటివి ఏవి లేవు. కళలు ఎక్కడ పోషింపబడతాయో ఆ ప్రాంతం అంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి నా గాఢ విశ్వాసం. చాలా సంతోషం సార్. మరి నేను కూడా 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది కళాకారులని ప్రపంచానికి పరిచయం చేసి వారి యొక్క అనుభవాలని ఒక డాక్యుమెంటరీ లాగా భావితరాలకు అందిస్తూ గొప్పతనం ఇట్లాంటిది, మన పూర్వీకులు ఈ రకంగా ఉండేవారు అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వాలని మొత్తం తిరుగుతూనే ఉంటాను. సెలవులు వస్తే, నేను కూడా ప్రైవేట్ టీచర్ని, సెలవులు వస్తే ఈ రకంగా కళాకారుల దగ్గరికి వస్తుంటాను. మరి మీరు చేసినటువంటి ఈ సేవ అనేది, కళా సేవ అనేది ప్రభుత్వాలు మాత్రమే చేయగలవు. కానీ ప్రభుత్వాలు చేయగలిగేటటువంటి ఆ గొప్ప యజ్ఞాన్ని ఒక సాధారణ ఉపాధ్యాయులు, బడి పంతులు గారు చేయడం అనేది సామాన్యమైనది కాదు. మరి మా ప్రేక్షకుల కోసం మీరందరూ, మీరు బాగా ప్రాణంగా భావించేటటువంటి కళాకారుల కోసం, కళా పోషకుల కోసం అర్జునుడి పాత్ర నుంచి ఒక పద్యాన్ని. తప్పకుండా సార్. ఆ దుష్ట దుర్యోధనుడు కపట శకుని మాయాజూదములో ఓడి 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేసి గడిచి గట్టెక్కి రాబో మహాకురుక్షేత్ర సంగ్రామమునందు విజయం సాధించుటకై మా ఆప్తబంధువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని సహాయార్థమై నేను ద్వారకా నగరమునకు ఏగుచుంటిని. ద్రుపదుని పంపునంజనే పురోహితుడు ఆ ధృతరాష్ట్ర సూతి బల్కపటి వినండు సంధి చెడగా గమకించెడుగాని తప్పదు ఆలపుంబని సర్వము గడుపు లావు గలండు యశోగపట్టి ఆ రిపుజన కాలు తోడుగా వరించెదా సర్వము నిర్వహించెదను. ఆ చాలా సంతోషం సార్. ఇప్పుడు కూడా సాధనలోనే ఉన్నారా సార్? లేదు, సుమారు 1 సంవత్సరం పాటు అయింది సార్. వేరే పనుల వల్ల సాధన లేదు. ఓకే సార్. నవరసాల్లో ఉన్నటువంటి దుఃఖరసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పాటలనే మీరు పాడతారని మీ మాటల వల్ల మాకు అర్థమవుతుంది. తోడికోడల్లో నేను ఎంఏ చేసేటప్పుడు 1989-91 శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం సార్. అక్కడ మా కాన్వకేషన్ డే, మేము జూనియర్స్ ఫస్ట్ ఇయర్ ఎంఏ హిస్టరీ చేశాను. అప్పుడు ఎక్స్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు నీలం సంజీవ్ రెడ్డి గారిని కాన్వకేషన్ డేకి ఆహ్వానించారు. అక్కడ హాస్టల్ డే అంతకు ముందు వారం జరిగిపోయింది. అప్పుడు ఫస్ట్ సెకండ్ ప్లేస్లు వచ్చినటువంటి వారు సాంగ్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ చేశారు అక్కడ పాడడానికి. నేను సెకండ్ వచ్చాను. ఒక అమ్మాయి అన్నమయ్య కీర్తన పాడి FM రేడియో అనౌన్సర్ కర్నూలు, ఆ అమ్మాయి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, నేను సెకండ్ వచ్చాను. నేను ఈ పాటలన్నీ అమ్మ అనరచన ఆలకించోయమ్మ అదొక పాట, ఎక్కడ ఉన్నా ఏమైనా, అహో ఆంధ్రభోజ అనే పాట, ఇది తోడికోడళ్ళు. 4 పాటలు పాడితే అన్ని బాగున్నాయి అంటారు మా ఫ్రెండ్స్. నాకు ఒక్కటి చెప్పండి ఆడ పాడడానికి స్టేజ్ పైన, నాకు టెన్షన్ అయిపోయింది అంత గొప్ప వాళ్ళ ముందు పాడాలంటే అని. అంటే 2 పాడితే ఈ 2 బాగున్నాయి అంటారు. ఎట్లా చేయాలో నాకు ఆ అమ్మాయి పేరు పిలువనే పిలిచారు పైకి.
పాడుతూ ఉంది. నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది, ఏం చేయాలబ్బా అని. వీళ్ళు చూస్తే ఒకడు అమ్మ అని అరిచిన పాడంటే బాధలో పాడలేకపోతే గొంతు ఇదైతే మళ్ళా కష్టం. అది ఎక్కడ ఉన్నా ఏమైనా పాడుతున్నా అంటే అదేనా పాడు, రాగమయ్యి పాడదాం, లేకుంటే రాగమయ్యి బ్రహ్మాండం అది పాడు అన్నారు. మళ్ళా ఇంక నేను నీలం సంజయ్ రెడ్డి గారు నేను ఒకటి ఆలోచించిన, ఆయన ఎవరు గరిమెల సత్యనారాయణ గారు, గరిమెల సత్యనారాయణ గారు, ఆయన సహోదరు చెల్లెల్ని ఆయన చేసుకున్నది, కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి. ఏం పాట పాడితే బాగుండు, ఆ స్టేజ్ పైన సరే 4 ఏదో ఒకట్లే అనుకుని పోయిన, ఆలోచించకూడదు. ఆ అమ్మాయి దాడిపోయింది, LCS సుధాకర్ గారు ఇప్పుడు పాడతారు అని ఇచ్చారు. ఆయన ముందు నిలబడినా, నువ్వు చూస్తున్నారు ఊరికే. నేను వాటర్ తీసుకుంటారని గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు, అవి తాగాను. అంటున్నా గాని రావడంలా. ఒక్కసారి శ్వాస తీసుకొని బాగా దీర్ఘ శ్వాస, సరే ఇంకా అవకాశం వచ్చింది, ఇంకా నేను తడబడకూడదు అని తోడికోడల్లో పాట సెలెక్ట్ చేసుకున్నా సార్. ఒక చరణం పాడుతాను సార్, ఒక్కొక్క చరణం పాడి వినిపిస్తాను నాకు నచ్చినవి. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పితృ సమానులు అయినటువంటి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు, మన మాజీ రాష్ట్రపతి గారు సమక్షంలో నాకు ఈ పాడే అవకాశం రావడం ఎంతో సువర్ణ అవకాశము. నేను ఎటువంటి తప్పులున్న ఈ పాటలో నేను ఏమీ పట్టించుకోను, కానీ ఇంతటి గొప్ప వాళ్ళ ముందు పాడటానికి అవకాశం ఇచ్చినదే అదే నాకు చాలా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట తోడికోడళ్ళు చిత్రంలోనిది, ఘంటసాల గారు పాడినటువంటి పాట. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, నిలిచి విను నీ బడాయితాలు, తెలుసుకోయి నిజాలు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, నిలిచి విను నీ బడాయితాలు, తెలుసుకోయి నిజాలు. నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే, నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే, వారి బుగ్గల నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, నిలిచి విను నీ బడాయితాలు, తెలుసుకోయి నిజాలు. చాలా సంతోషం సార్. ఏది మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి సార్? అవి మచ్చు కొన్ని రాశాను సార్. ఒకసారి నేను అందుకున్న నేను సేవ చేసినటువంటి సాహిత్య కళా సమితిలో కూడా అవన్నీ నేను పోషించినటువంటి పాత్రలు సార్. పాన్పుసీనులు నాటకము ఆ అంకము నుంచి అర్జునుని పాత్ర, పాన్పుసీను అర్జునుని పాత్ర సుమారు 30 ప్రదర్శనలు ఇచ్చాను సార్. అది కన్నరాశ్యంలో కర్ణుడు ఒక 4 ప్రదర్శనలు ఇచ్చాను. చింతామణి నాటకంలో భవానీ పాత్ర 2 సార్లు ప్రదర్శన ఇచ్చాను సార్. అదే విధంగా గురు శిష్యుల నాటకం ముఖ్యమైనది, నాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన పాత్ర సిద్ధయ్య పాత్ర. ఈ పాత్ర సుమారు 30 పైచులకు నేను ప్రదర్శనలు ఇచ్చాను. ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా కానీ అక్కడ నాకు ప్రశంసలే. ఒక్కసారి నేను గర్ల్స్ హై స్కూల్లో గుంతకల్లో ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంతో 100 మంది ప్రేక్షకులు. అక్కడ సుమారు ఒక 50 సంవత్సరాలు పైబడి ఒక ఆయన
నేను ఈ పాట గురుదేవ 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 పాట పాడుతూ ఏడుస్తూ పాడుతూ ఉన్నాను. సమాధిగతులు అయిపోయినారు మా గురువు గారు, అన్నిటినీ నేను వదులుకొని వచ్చాను కదా, మరి నా బాధ ఎంత ఉంటుంది. పాడుతూ ఉంటే ఆ స్పందించి ఆయన స్టేజ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చి గుంపులో సాష్టాంగ దండ ప్రణామం చేసినాడు నాకు. చేసి అయ్యా సిద్ధయ్య స్వామి మళ్ళీ పాడు, నాకు ఆ బ్రహ్మయ్య గారు లేచి వస్తారు, మీరు పాడాలా ఇప్పుడు పాడాలా అని మళ్ళీ పాడిపించుకున్నారు. అది ఆ ప్రశంస నాకు వెలకట్టలేనిది. అక్కడి నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఆ పాత్రను ఇంకా బాగా మెప్పించాలి అని హృదయాంతరంగాల నుంచి వచ్చినటువంటి ప్రేరణ కలిగింది నాకు. ఇంకా ఈ పాత్రను బాగా పోషించాలని సిద్ధయ్య పాత్ర సార్. తర్వాత సాంఘిక నాడం గురుదేవ భవ ఉత్తమ విద్యార్థి పాత్ర. సాంఘిక నాడం కాలేజీలో ఉన్నప్పుడు పిసినారి పరంధామయ్య అని దాంట్లో సుందరం పాత్ర. ఆ తర్వాత ఇకపోతే నాకు ఇచ్చినటువంటి బిరుదులు సార్, శ్రీ పరంజ్యోతి నాటక కళా సమితి వ్యవస్థాపక సంస్థ, కళా సంస్థ, నాటక కళా సంస్థ వారు నా కళను మెచ్చి వారు ముఖ్యంగా రాయలసీమ నట శిరోమణి అభినయ సిద్ధయ్య అనే బిరుదుని ఇచ్చాను సార్, ఇచ్చారు. తర్వాత అనంతపురం జిల్లాలో ఉత్తమ కళాకారునిగా 2 సార్లు నేను అక్కడ గౌరవాన్ని సన్మానాన్ని పొందాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నటువంటి అప్పటి రఘువీరారెడ్డి గారు గౌరవనీయులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీ శైలజానాథ్ గారు, సినిమా యాక్టర్ నరేష్ గారు చేత నన్ను ప్రశంసించి అక్కడ నాకు ఉత్తమ కళాకారునిగా ఒక 108 మందిని, ఒక ఆయన వడ్డే మహేష్ గారు అని ఆయన అనంతపురం జిల్లాలో గుర్తించి కొందరిని, అంటే నాకంటే సీనియర్ నటులు ఉన్నారు, ఆయన దృష్టికి పోలేదు కాబట్టి నాలాంటి వాడికి కూడా అదృష్టం కలిగింది. ఆ 108 మందిలో అక్కడ నాకు గొప్పగా సన్మానించారు సార్. మరొకసారి ఉగాది పురస్కారాల తెలుగు పురస్కారాల సందర్భంగా అనంతపురం లలిత కళా పరిషత్ లోని ఈ సన్మానం జరిగింది. రెండవసారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా పల్లె రఘునాథ రెడ్డి గారు, పరిటాల సునీత గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు వారి చేత కూడా సన్మానం, నాకు ఉత్తమ కళాకారునిగా జిల్లాలో నేను ఒకనిగా సన్మానింపబడ్డాను సార్. ఆ తర్వాత ఈ మధ్యనే ఈ ఆగస్టు నెలలో నా ఒక 3 నెలల క్రితం అనుకుంటా సార్, అక్కడ ఒక శారదా విద్యా నికేతన్, శ్రీ శారదా విద్యా నికేతన్ వ్యవస్థాపక గుంతకల్ సార్ వ్యవస్థాపకులైనటువంటి వారు శ్రీ గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, ఆయన నా కళను గుర్తించి మన పరంధామయ్య గారు, పరంజ్యోతి నాటక కళా సమితి అధ్యక్షులు వారు, ఆయన ఇంకా కొందరు చర్చించి సీనియర్ ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఘనంగా ఎన్టీఆర్ 100వ జయంతి పురస్కారం ఎన్టీఆర్ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది సార్. వెరీ గుడ్ సార్. అది నేను ఎంతో గర్వంగా భావిస్తాను. అది మాత్రం ఎంతమందికి అటువంటి అవకాశము దక్కుతుంది, నేను చాలా అదృష్టవంతుని ఆ విషయంలో. ఇకపోతే నేను చేసినటువంటి గొప్ప కార్యం ఆర్థిక సాయం కళాకారులకు. అప్పుడు స్పందించి పరంజ్యోతి నాటక కళా సమితి వారు కళా పోషక అనేటువంటి బిరుదుతో పాటు వేలూరు ఎంగన్న గారు నా కళా పోషక చక్రవర్తి అని బిరుదును కూడా, సన్మాన పత్రాన్ని కూడా అందించారు సార్. తర్వాత సాహిత్య సేవ. సాహిత్య సేవ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సాహితీ సంస్థల్లో ఒకటైనటువంటి శ్రీ భారతీ సాహితీ సంస్థకు గొప్ప గొప్ప ఉద్దండులు, అవధానులు, శతావధానులు, కవులు, మహాకవులు అంతా అధ్యక్షులుగా ఉన్నటువంటి, సభ్యులుగా ఉన్నటువంటి ఆ సమితికి నాకు మా గురువు గారు అయినటువంటి శ్రీ దాదన చిన్నయ్య గారు, పరంధామయ్య గారు వారి సలహా మేరకు ఆయన నన్ను అంత బాధ్యత, ప్రధాన కార్యదర్శిగా ఆ సమితికి నన్ను నియమించారు సార్ 2 సంవత్సరాలు. ఆ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ నేను ఎన్నో పరంధామయ్య గారి ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో ఎంతో అష్టావధానాలు, కవి సమ్మేళనాలు, ఒక ముఖ్య సమావేశాలు, పండుగలు పబ్బాలకు సమావేశాలు నిర్వహించి నేను చేయగలిగిన సాహితీ సేవను కూడా చేశాను. అప్పుడే
ఈ భువనవేద్యం నాటకంలో నందితిమ్మన పాత్ర నన్ను సెలెక్ట్ చేసి అన్నగారే నాకు ఆయన సహస్ర ఘంట కవిగా అద్భుతంగా ప్రశంసలు అందుకున్నాం కవులచే కళాకారులు. ఇవి క్లుప్తంగా నాకున్నటువంటివి సార్. తర్వాత శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా కళాకారులకు దగ్గర దాదాపు 300 కళాకారులకు ఆర్థిక సాయం 5,000 ప్రకారం చేసి సన్మానించడం జరిగింది. తర్వాత నేను ఒక సొసైటీలో ఉన్నటువంటి అవినీతి ఎదుర్కొని నా చేతనైన కొంతవరకైనా దాన్ని బాగా నిజాయితీగా చేయాలి అనే విధంతో నేను వినియోగదారుల సంక్షేమ రక్షణ సంఘాన్ని స్థాపించి 8 సంవత్సరాల క్రితమే 2015లో ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి తెలియని విషయాలు వ్యాపారుల గురించి మనం కొనే వస్తువుల గురించి అవగాహన కల్పించడం జరిగింది, కల్పిస్తూ ఉన్నాం సార్. అది నేనే డిస్ట్రిక్ట్ కన్వీనర్ దాంట్లో. ఇంకా ఆధ్యాత్మిక సేవ అంటే పరంజ్యోతి నాటక కళా సమితి ఆధ్వర్యంలో భక్తి రంజని ఒక వీడియో చేశాము. బోడబండ చరిత్ర, యోగుల చరిత్ర ఆయన ఆధ్వర్యంలోనే దర్శకత్వంలోనే నేను 2 పాటలు పాడాను. మా వీడియో చిత్రీకరణకు సుమారు 30,000 వరకు అప్పట్లోనే వెచ్చించి 15 సంవత్సరాల క్రితమే అప్పట్లో ఆయన సహకారం వల్ల ఆ భాగ్యం కూడా నాకు కలిగింది ఆయన ఆధ్వర్యంలో సహకారంతో. ఇట్లా నేను క్లుప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను సార్. ఇంకా టీచర్స్ సేవ అంటే నేను ఒక 5 సంవత్సరాలు గుంతకల్ రైల్వే డివిజన్ లో ఉన్నటువంటి పాఠశాలలకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడి నా చేతన సహాయం టీచర్స్ కి ఏమి అవసరం అనేది అధికారుల ద్వారా నేను టీచర్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మెప్పించడం జరిగింది. నేను ఇంకా ఎడ్యుకేషన్ పరంగా 31 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసి అక్కడ కూడా కొందరిని బ్లైండ్ ఆర్టిస్టులని నేను పిలిపించి నేను ప్రదర్శన ఇచ్చి సిద్ధాయి పాత్ర ఆ ద్వారా కొంత సహాయం చేయండి ఇటువంటి వాళ్ళకి అంటనే సుమారు ఒక 15,000 అప్పట్లోనే 15 సంవత్సరాల క్రితమే పిల్లలంతా స్పాట్ లో కలెక్షన్ చేసి ఇస్తే అది మహమ్మద్ వలి అని ఒక ఆయన బ్లైండ్ తబలా ఆర్టిస్టు గాయకుడు ఆయన కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎంతో మంది కళ ద్వారా నేను నాకు తోసిన సహాయం చేస్తూ ఉన్నాను సార్. ఇది క్లుప్తంగా నాకు లభించినటువంటి ప్రశంసలు. చాలా సంతోషం సార్. మరి మీ యొక్క కళాసేవ కావచ్చు, ఈ సామాజిక సేవ కావచ్చు ఎంతో చేసినారని మీతో ముచ్చటించిన తర్వాత మాకు బాగా అర్థమైంది. మరి మీరు ఇలాగే కళాసేవ చేస్తూ బాగా సమాజానికి ఒక ఆదర్శవంతులుగా ఉండాలని మేము కోరుకుంటాం. అవసరంలో ఉన్నటువంటి వారికి మీకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తారని మేము కూడా ఎదురు చూస్తుంటాం. అదేవిధంగా మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రము మేమంటూ దలుచుకున్నాం, దాన్ని స్వీకరించవలసింది కోరుచున్నాం. ప్రశంసా పత్రం. మరొకసారి అందరికీ నమస్కారం సార్. ఈ అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి వారు గౌరవనీయులు, గొప్ప కళాకారులు, కళా పోషకులు అయినటువంటి శ్రీ దేవరాజ్ సార్, వారి టీం సభ్యులకు, మరియు ఆంటోనీ గారు సీనియర్ నటులు. ముఖ్యంగా ఆయన నక్షత్రకుని పాత్ర అంటే పెట్టింది పేరు రాష్ట్రంలో. సుమారు 40 సంవత్సరాల నుంచి ఆయన పాత్ర వేస్తున్నారు. ఆయన సార్ చెప్పినటువంటి విషయాన్ని నాకు అందజేయడము, పరంధామ అన్న గారు సీనియర్ నటులు, కళాభిమాని, గొప్ప కళాకారులు, కవులు. ఆయన శతకాలు రచించారు ఆయన. అటువంటి వారి ప్రోత్సాహంతో నేను ఈ పామిడికి, ఈ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ నాకు కళాభిషేకం, శతాధిక కళాభిషేకం తెలుగుల చారిటబుల్ ట్రస్ట్ వారు నా కళను
ప్రపంచవ్యాప్తంగా వారు తెలియజేసినందుకు కూడా నిజంగా నా ఇంటర్వ్యూ చేసి నన్ను వారి ఛానల్ ద్వారా నన్ను ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకురావడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి నా కళాభివందనం తెలియజేస్తున్నాను సార్. నాకు ఇక్కడ ఈ పామిడి మండలానికే పేరు ఆయన దేవరాజు సార్ గారు ఆయన కల్పించినటువంటి ఈ అవకాశం నాకు ఈ సదావకాశం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి పామిడిలో నన్ను ఇంటర్వ్యూ చేశారు కాబట్టి మీరు మరి ఆయన ఇచ్చినటువంటి నాకు అదృష్టమే అది. మీలాంటి వారి ద్వారా నా చేత ఎన్నో పాటలు కానీ పద్యాలు కానీ డైలాగులు చెప్పించారు సార్. ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం. చాలా సంతోషం, చాలా సంతోషం. అందరికీ నమస్కరిస్తున్నాను. అలాగే మరి నేను కూడా ఈ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కలిసినటువంటి ప్రతి కళాకారునికి ఒక మెమోంటో ప్రశంసా పత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన నలుగురితో పంచుకున్నప్పుడు నా శ్రేయోభిలాషులైనటువంటి విజయనగరం వాస్తవ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు సార్, సామవేదం బాలసుబ్రహ్మణ్యం వారు ఈ ప్రశంసా పత్రాలను తయారు చేసి పంపించినారు. అదేవిధంగా బీపప్పూరు వాస్తవ్యులు నారాయణ స్వామి గారు, జాలప్ప గారి బంధువు అన్నమాట, ఫేమస్ తబలిస్ట్, వారు కూడా ఈ మెమోంటో నుంచి మేము తయారు చేయిస్తాము కళాకారులకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డొనేట్ చేసినారు సార్. మరి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మరి మీరు కూడా భవిష్యత్తులో ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ కళాసేవ చేయాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ, అదేవిధంగా ఓ కళాపోషకుడా మీరు 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తున్నాం సార్. నేను కూడా సార్ నా వంతు త్వరలోనే మీ తేనె తెలుగులో, అవును సార్, తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్కు మీకు నా వంతు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఎంతో నాలాంటి ఆర్టిస్టులను కళాకారులను వెలుగులోకి తీసుకొస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక కళాకారుణ్ణి ఇక్కడ మాస్టర్లు కళాకారులను తీర్చిదిద్దుతారు. వారు కొన్ని ప్రాంతాల్లోనే ప్రదర్శనలు ఇవ్వగలరు. ఈ ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా మీరు పరిచయం చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే ఇంకా జీవితం ధన్యము. కాబట్టి నా వంతు నేను కూడా సహాయం చేస్తాను సార్, తప్పకుండా సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్, కళాభివందనాలు. చూశారు కదా ఎంతటి గొప్ప అభ్యుదయ భావాలు ఉన్నటువంటి బడిపంతులు గారి యొక్క కళాసేవ. మరి ఇట్లాంటి కళాకారులు ఎంతోమందిని మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇవి వచ్చినటువంటి వీడియోను ఊరికే చూడకుండా ఖచ్చితంగా లైక్ కొట్టి 10 మందికి మన అభిరుచి ఉన్నటువంటి కళాకారులకి మీరు పంపిస్తే అదే మన ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాను.